ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ఆసక్తి చూపిస్తూ దేవుని సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు. అలాగే ఈ వాక్యము వినుటకు మీ అందరికీ ఆహ్వానం. ప్రతిదినము కూడా ఒక నూతనమైన అనుభూతిని మనం అనుభవించలాగిన చేస్తున్న మన యేసయ్యకు మనం మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాము. మన జీవితంలో మనము ఎన్నో విషయాలలో ఎలాంటి సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ లో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా దేవుడైతే మనల్ని చేయబడలేదు. ఆయన నీతో నేను ఎప్పుడూ ఉన్నాను, నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను, నేను నీ పక్షమున ఉన్న దేవుడు అని వాగ్దానం చేసిన దేవుడుగా ఆయన మనల్ని మరవలేదు. ప్రియులారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మన ప్రియమైన యేసయ్యను. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించి ఆయన రాజ్యంలో చేర్చుకొని మనల్ని ఆయన యొక్క బండపైన నిలబెట్టడం మాత్రమే కాదు, ఈ యొక్క భూమి పైన పరలోకం వెళ్లేంత వరకు మనం గడిపే ప్రతి దినము కూడా దేవుడు మనతో ఉన్ననై ఉంటూ ఉన్నాడు. నేను మీతో సదాకాలము ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవత దేవుడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ జీవితంలో ఈ దినమున నీవు ఎదురు చూస్తున్న అనేకమైన విషయాల కొరకు నీవు చేసే ప్రయత్నం ఏంటి? నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? ఎలాగ నీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నావో నీవు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసిగా నీవు గనక ఉంటే, విశ్వాసాన్ని కలిగి విశ్వాసిగా నీ జీవితంలో కొనసాగుతూ దేవుని వైపే చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నావా? లేదా నీ సొంత ఆలోచనలతో సొంత ప్రయత్నాలలో నీవు కొట్టుమిట్టాడుచూ ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని యొక్క మార్గములు అనేకమైనవి, నరునికి తోచు మార్గములలో నరుడు ఎప్పుడు ప్రయాణం చేయుటకు ఆలోచిస్తూనే ఉంటాడు. అలాగున నీవు కూడా ఆలోచిస్తూ, నాకు ఈ మార్గం ఉంది, నాకు ఈ సహాయం ఉంది, నాకు ఈ మనుషులున్నారు, వీరున్నారు, వారి సహాయం చేత నేను ఈ మార్గంలో వెళ్తాను, నేను ఏ విధంగా అయినా సరే నేను గమ్యానికి చేరుకుంటాను అన్న ఇలాంటి ఆలోచనలతో నీవు ఉన్నావా? ఒక్కసారి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనకు ఈ రోజు మన మనోనేత్రములు విప్పి కనువిప్పు కలుగు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అదేంటంటే మన మార్గములు కాదు, మనుషులు అనుగ్రహించు మార్గములు కాదు, లేకపోతే మనకు తోచు మార్గములు కాదు, దేవుని మార్గంలోనే మనము నడవాలి. దేవుడు ఈ దినమున మనందరికీ సెలవిస్తున్నాడు. మనకు ఒక మార్గాన్ని ఆయన ఈ రోజు కొత్తగా ఆయన ఏం చూపించట్లేదు, కానీ యేసయ్యే మార్గం, యేసయ్యే మన మార్గమై ఉండగా రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డం ఆ సమయంలో మాత్రమే కాక మన జీవితం అంతా కూడా యేసయ్యే మార్గంగా ఉన్నాడో లేదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన జీవితంలో యేసుక్రీస్తు అన్న మార్గాన్ని మనం మర్చిపోయి చాలా రోజులైందేమో. యేసుక్రీస్తు అన్న మార్గం కాకుండా వేరే వేరే మార్గాలలో మనం ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళిపోయామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. అలా గనక వెళితే ఇప్పటికైనా సమయం మించిపోయిందేమీ లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మార్గములన్నీ నీవు నిష్క్రమించి వైదొలిగి వాటన్నిటిని నువ్వు ఆపివేసి తిరిగి మరలా నా దగ్గరికి రా, నా ప్రియమైన కుమారుడా కుమార్తె అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని వాక్యం విని మన జీవితాల్ని కట్టుకోవాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మన సొంత మార్గములలో మన ప్రయత్నముల ద్వారా మనం కోరుకున్న వాటి వెంబడి మనం పరుగెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అలా చేయలేదు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనకేం కావాలో మన లైఫ్ లో మనము లిస్ట్ చేసుకున్న ఆ యొక్క థింగ్స్ కావచ్చు, లేదు అని అంటే మన లైఫ్ లో మనం అనుకుంటున్న అచీవ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి వెంబడి మనం పరిగెత్తితే, లేదంటే మన లైఫ్ స్టైల్లో మనము చేరుకోవాలనుకుంటున్న గోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు వాటి వెంబడి మనం పరిగెత్తమని దేవుడు మనతో మాట్లాడట్లేదు. కానీ దేవుడు మనకు ఒక మార్గాన్ని వేస్తాడు. ఆ మార్గం యేసయ్యే. మరి ఆ మార్గం ఏం చెప్తుందో తెలుసా? మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి మన ఎదుట ఉంది. దానిని గనక మనం లక్ష్య పెట్టగలిగితే, ఆయన రాజ్యం ఆయన నీతిని లక్ష్య పెడుతున్న దేవుని బిడ్డలుగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని గనక మనము లక్ష్య పెట్టి దానిని మన జీవితంలో ముందు పెట్టుకొని గనక నడవగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించనై ఉంటున్నాడు. ఇది నిజమే, ఇది సత్యమే. మీరు వాక్యాన్ని నమ్మాలి. ఇది జీవగ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్న చక్కటి దేవుని వాక్యము. దీనిని నమ్మిన వారు, విశ్వసించిన వారు వారి జీవితంలో ఎన్నో మేలులు ఉపకారములు పొందారు. నిజమే.
దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా వదలకూడదు. దేవుని వాక్యానికి దూరంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకే దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన జీవ గ్రంథంలో నుండి ఈ గొప్ప వాక్కును మన కొరకు ఆయన విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. ఇది మనం ఇప్పటివరకే ఎన్నో సార్లు చదివి ఉండొచ్చు, లేదా వినుండొచ్చు, దీన్ని మనము ధ్యానించుండొచ్చు. ఈ దినము దేవుడు మరొక్కసారి మనందరితో మాట్లాడి ఈ వాక్యం ద్వారా మన జీవితాలను ఆయన తెప్పరిల్లు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. మరి నీవు గనక నీ మార్గములను నీవు ఆపివేసి, నీవు అనుకుంటున్న నీ ప్రయత్నాలను ఆపివేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని చిత్తం ఏమై ఉంటున్నదో దాన్ని నీవు తెలుసుకోవడానికి ఇష్టపడగలిగితే దేవుడు తన మార్గమును నిన్ను నడిపించి తన రాజ్యము తన నీతిని నీకు అనుగ్రహించి ఉండగా నీవు దానిని దృష్టీకరిస్తూ తన నీతిని తన రాజ్యాన్ని నీవు నీ ఎదుట ముందు పెట్టుకొని నీ ముందు దానిని నీవు స్థాపించుకొని నీవు వెళ్ళగలిగితే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు దేని కొరకైనా సరే ఇక మీదట నేను దాన్ని సంపాదించుకుంటాను, నా సొంత ప్రయత్నాలతో, నా శక్తితో, నా జ్ఞానముతో నాకు కావలసినవన్నీ నేను సంపాదించుకుంటాను, వాటి వెనకాల నేను పరిగెత్తి ఏదో ఒక సమయానికి నేను వాటిని సమకూర్చుకుంటాను అన్న ఆలోచనలు మాని నీవు దేవుని వద్దకు రాగలిగితే దేవుని వాక్యము నీకు సిద్ధముగా ఉంది, దేవుని మార్గాలు సిద్ధముగా ఉన్నాయి. ఈ దినమున దేవుడు నీ జీవితాన్ని చిగురింప చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక శ్రేష్టమైన వాక్కును దేవుడు మనకు వినిపింప చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన భక్తుడైన మత్తయి ద్వారా, అపోస్తుడైన మత్తయి ద్వారా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వ్రాయించాడు. ఈ యొక్క వాక్యం రాసేటప్పుడు మత్తయి దేవుని జ్ఞానం చేత నింపబడి ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలాంటి వాటి కోసము మనం ప్రయత్నాలు చేసేదమా, ఎలాంటి వాటి వెంబడి మనం పరిగెత్తుదమా అన్నట్లు నీవు గనక ఉన్నావా? ఇవన్నీ కూడా నీ జీవితంలో అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నీకు కావలసినవన్నీ నీవు ప్రయత్నిస్తే నీకు దొరికేలాగా దేవుడు చేయలేదు. దేవుడు గొప్ప ప్రణాళిక చేసి పెట్టాడు. అదేంటంటే నీవు దేవుని వెంబడిస్తే, నీవు దేవుని వెనకాల ఉంటే, దేవుని యొక్క అనుచరుడుగా నీవు గనక ఎల్లప్పుడూ ఆయన వెంబడిస్తూ గనుకుంటే నీ వెంబడి అన్ని వచ్చులాగున నీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడులాగున ఒక గొప్ప ప్రణాళిక దేవుడు చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వింటున్న మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఉన్న ఒక ఈ గొప్ప వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాక్యం ఏమని సెలవిస్తుంది? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే మాట దేవుడు వ్రాయించి పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము స్పష్టంగా చెప్తుంది, మొదట ఆయన రాజ్యము మనకు కావాలి, మొదట ఆయన నీతి మనకు కావాలి. అప్పుడు మన జీవితంలో అవసరమైనవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. దేవుడు మొదట నా రాజ్యము, మొదట నా నీతి, తరువాత మిగిలింది మీకు దొరుకుతుంది, లేకపోతే లేదు. మీ జీవితంలో అనేకమైన కార్యములు అవ్వచ్చు, లేకపోతే లేదు అని చెప్పలేదు. ప్రియులారా, మొదట నా నీతి, నా రాజ్యము, మీ దృష్టి నా రాజ్యము, నా నీతి పైన ఉండాలి. అలా ఉంటే చాలు, మిగిలినదంతా కూడా నేను చూసుకుంటున్నా అని అభయం ఇస్తున్నాడు మన తండ్రి, మన యేసయ్య, మన పరిశుద్ధాత్మ దేవుడు. మిగిలిన వాటి గురించి మీరు ఆలోచించొద్దండి. వాటి గురించి ఆలోచిస్తూ శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా మీరు ఉండొద్దండి. మరి దేవుని బిడ్డగా నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకోగా, నా రాజ్యంలో ఉంటున్న మీరు నా రాజ్యమును గూర్చే మీకు లక్ష్యం లేకపోతే, దానిని లక్ష్య పెట్టకుండా నా రాజ్యమును గూర్చి మీరు ఆలోచించకుండా ఉంటే మరి మీకు ఏం లాభము? నా రాజ్యంలో ఉండి ఇక మీరు ఏం చేస్తున్నట్లు అని దేవుడు ఒకసారి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు. ప్రియులారా, నిజమే కదా. ఆయన రాజ్యంలో ఉన్న మనము ఏ రాజ్యం గురించి ఆలోచించాలి? ఆయన రాజ్యంలో ఉన్న మనము ఆయన రాజ్యం గురించి, ఆయన రాజ్యంలో మనలను ఆయన నీతి గురించి ఆలోచించి దానిని లక్ష్య పెట్టి, ఇదే కదా మన రాజ్యము, ఇదే కదా మన నీతి, దేవుడు మనకు అనుగ్రహించిన నీతి, నా యందు దేవుడు బహుకరించిన నీతి అని నీవు లక్ష్య పెట్టకుండా ఇక మనకు దేవుని రాజ్యంలో వేరే ఏ పని ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే మన లక్ష్యముగా ఉండాలి, ఇదే మన ఎదుటి ఫోకస్ పిల్లర్ గా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మన ముందు గనక ఇది దిక్సూచిగా ఉండగలిగితే, ఇది మన టార్గెట్ లాగా ఉండగలిగితే, ఇది మనల్ని నడిపించే
ఫలించేదిగా ఉండగలిగితే యేసయ్య మార్గంలో చక్కగా మనం వర్ధిల్లుతాం. దాని వలన మనకు కలుగు లాభం ఏమిటో తెలుసా? మనకు కావలసిన వాటి కొరకు మనము ఏ ప్రయాస పడనవసరం లేదు. ఎలాంటి ప్రయత్నాలు మనము ఆయాసము మన జీవితంలో అనుభవించవలసిన అవసరం లేదు. కానీ అవన్నీ కూడా అనుగ్రహించబడును అన్న ఈ మాట యొక్క ఆంతర్యం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన వెంబడి వస్తాయి. ఇవన్నీ కూడా మన వెంబడి దేవుడు లైన్ అప్ చేస్తాడు అని దేవుని వాక్యము మనకు వాగ్దానం చేస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ప్రణాళికలు గొప్పవి. ఈ యొక్క లోకంలో ఉన్న మార్గములు ఒకలా నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాయేమో, కానీ అవన్నీ కూడా తుదకు నాశనానికి నడిపించేవే. అవన్నీ కూడా టెంపోరల్ విక్టరీని మాత్రమే నీకు అనుగ్రహించేవి, తాత్కాలికమైన విజయాలు మాత్రమే అవి. కానీ యేసయ్య చూపిస్తున్న ఈ మార్గం, యేసయ్య నడుచుకోమంటున్న ఆయన రాజ్యం, ఆయన నీతి మాత్రం శాశ్వతమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ దినమున, ఈ ఉదయ కాలమున, ఈ దినమున దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యం, ఆయన నీతి నీకు అనుగ్రహింపబడగా దానిని నీవు లక్ష్య పెట్టుము. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా నీ వెంబడి వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. మా ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి, మీ బిళ్ళగా రక్షింపబడి మేము ఉండగా మా ఎదుట నాయన మీరు మీ రాజ్యమును, మీ నీతిని పెట్టగా దానిని మేము లక్ష్య పెట్టు వారమై ఉన్నాము. మీ నీతి, మీ యొక్క రాజ్యమే మేము నడుచు మార్గమై ఉన్నది. మరి ఈ మార్గములో నడుచు మేము తప్పక వర్ధిల్లదము అని మీరు నాయన అభయం ఇచ్చారు. ఈ వాగ్దానం మాదే. యేసు నామములో మా ప్రియమైన బిడ్డలందరి జీవితములలో ఇది నెరవేర్చబడును గాక. ఇది నాయన వారి జీవితంలో నెరవేర్చబడుతూ ఉండగా అప్పుడు అవన్నీ వారికి అనుగ్రహింపబడును గాక. ఏ ఏ విషయాల కొరకు, ఏ ఆశీర్వాదాల కొరకు, ఏ ఈవుల కొరకు, ఎలాంటి అవసరతల కొరకు నాయన మీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, వారి జీవితములలో అవన్నీ కూడా వారిని వెంబడించును గాక. వారి వెనుక అవన్నీ యేసు నామములో లైనప్ చేయబడును గాక. తండ్రి అని పలుకుచు యేసు నామములో యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.